యేసయ్య నామములో ఈ వాక్య భాగంను సమర్పించి ఈ వాక్య భాగంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య అధిపరిశుద్ధ నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావముని తండ్రిని మీగా ఆరగిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఈరోజు 17వ అధ్యాయంలో ముందే మన చాలా వచనములు దీని ముందు సెషన్స్లో తరగతిలో మన ధ్యానం చేసేటప్పుడు చాలా వచనములు మన ధ్యానం చేసి ఉన్నాము. అది పోగా మిగతా వచనములు అన్నీ ఈరోజు మనం ధ్యానం చేస్తాము. ఈరోజు మనం మాట్లాడబోయేది బబులోను పట్టణం, దాని తర్వాత వేశ్య అయిన ఒక స్త్రీ గురించి. బబులోను పట్టణం గురించి, వేశ్య అయిన ఒక స్త్రీ గురించి 17వ అధ్యాయంలో తేటగా చెప్పబడింది. అందుకని స్టార్టింగ్ నుంచే మీరు బైబిల్ తర్వాత చదవండి, ఎందుకంటే మీరు చదివినది అర్థం కాదు, అలాగే ఉంటుంది అది. ఎందుకంటే మీరు ప్రకటనలో మీరు చూస్తున్నారు, మీరు ఒకలాగా చదువుతారో అది ఏం అర్థం కాదు, అలాగే ఉంటుంది. అందుకని అక్కడ చదివి టైం వేస్ట్ చేయొద్దు, నన్ను చూడండి, వినండి. చివరిలో మీరు వినేటప్పుడే మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంది నోట్ చేసుకోండి, చివరిలో మీరు అడగండి. ఓకే, ఈరోజు మనం ముందే చెప్పినట్టుగా సిటీ ఆఫ్ బబులోన్ అండ్ ద ప్రాస్టిట్యూట్ అంటే వేశ్య, బబులోన్ పట్టణం గురించి, ఆ తర్వాత వేశ్య అయిన ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కిందటి వారం ఏం చేసామంటే 11వ అధ్యాయం పూర్తిగా మనం ముగించున్నాము. దాంట్లో చూస్తే 2 వారాలు చదివాము, మనం ధ్యానం చేసాము. దాంట్లో పాత్రల తీర్పు కదా, పాత్రల తీర్పులో మీ అందరికీ గుర్తుండాలి, గుర్తు లేకపోతే ఇంకోసారి చూసుకోండి. మొదటి పాత్ర, రెండో పాత్ర, ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటాయి ఈ భూమిలో. అంటే తండ్రి ఒక ఉగ్రత వచ్చేసి ఈ భూమి పైన చివరి తీర్పుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అది మనం జస్ట్ ముగించి ఉన్నాము. అది 7 పాత్రల తీర్పు అవ్వగానే, దేనికోసం 7 పాత్రల తీర్పు అంటే, ఈ 7 పాత్రల తీర్పు ముగింపుకు రాగానే రారాజు యేసయ్య దిగి వస్తారు కదా, దాన్ని మన గ్రాండ్ ఫినాలే అని చెప్పాం కదా. సరే, ఈరోజు మనం యాక్చువల్గా 11వ అధ్యాయం ముగింపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, 17వ అధ్యాయంలో యేసయ్య వచ్చేదని మాట్లాడాలి. ఎందుకంటే 6 పాత్రల తీర్పు అయిపోయింది. మరి ఈ రోజు కానీ వచ్చే వారం కానీ మనం దాని గురించి మాట్లాడము. ఎందుకు? 17, 18 2 అధ్యాయంలో ఇంటర్లూడ్స్ అంటే బ్రేక్ ఇస్తున్నాడు యోహాన్ గారు. అపోస్తలుడైన యోహాన్ గారు ఏం చేస్తున్నారు? బ్రేక్ ఇస్తున్నారు. బ్రేక్ ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఎన్నో అధ్యాయములు బ్రేక్ వచ్చింది, దానిని ఇంటర్లూడ్ అన్నాం. ఎందుకు అనేటప్పుడు మధ్యలో జరిగే కొన్ని విషయములు మనకి తెలిసిన తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి అపోస్తలుడైన యోహాన్ గారు ఏం చేస్తున్నారు, ఆ విషయంలో అన్ని రాపిచ్చారు, దేవుడు రాపిచ్చారు అనమాట. అలాగే 17, 18 కూడా 7 పాత్రల తీర్పు అవ్వగానే యేసయ్య దిగి రావాలి. మరి 17, 18లో అది లేదు, 19లో ఉంటుంది. ఎందుకంటే ఈ 2 అధ్యాయములు కూడా మనకి చాలా డీటెయిల్డ్గా కొన్ని ఇన్ఫర్మేషన్లు మనకి ఇస్తాయన్నమాట. అందుకని సరే, ఇప్పుడు మనం టైటిల్లో 2 విషయాలు చూసాం. 2 విషయాలు ఏంటంటే, ఒకటి బబులోను పట్టణం, ఇంకోటి స్త్రీ వేశ్య అని మనం చూసాం. ఈ 2 చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఒకటి అనుకుంటారు, బబులోను పట్టణం ఒకటి అనుకుంటారు. ఎందుకంటే 2 ఒక్కటే కాబట్టి. పట్టణమైన బబులోను, వేశ్య అయిన బబులోను అంటారు. ఏమంటారు? పట్టణంగా ఉండే బబులోను, వేశ్యగా ఉండే బబులోను. అందుకని అందరూ ఏం చేస్తారు, ఒకటి అనుకుంటారు. ఇది ఒకటి కాదు. అర్థమైందా? సరే, ఎందుకు ఒకటి కాదంటున్నామంటే, ఇక్కడ మనకు వేశ్య అయిన బబులోను వచ్చేసి 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అవ్వేటప్పుడు నాశనముకు గురి అవుతాయి. అలాగే పట్టణమైన బబులోను 7 ఏండ్ల శ్రమల కాలంలో ముగింపుకు నాశనముకు వస్తుంది. 2 అర్థమైందా? వేశ్య అయిన బబులోను పట్టణం 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అవ్వగానే అది ముగింపు వస్తుంది. అవ్వేటప్పుడు మరి
పట్టణమైన బబులోను ఉంది కదా, బబులోను పట్టణం ఇది ఎప్పుడు పతనం అవుతుంది? ఏడేండ్ల శ్రమల కాలం ముగింపులో. ఏడేండ్ల శ్రమల కాలం ముగింపు ఎలా ఉంటుంది? భూకంపంలో అగ్ని కదా, మంట, ఈ రెండు వల్ల అప్పుడే ఇది పతనం అవుతుంది. సరే, ఇప్పుడు ఈ వేసి అయిన బబులోను వచ్చేసి ఎందుకు వేసి అయిన బబులోను వచ్చేసి ఎందుకు అలాగా ఏడేండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అవ్వేటప్పుడే అది నాశనముకు వస్తుంది అని చూస్తే మనకి 7 కొమ్ములు 10 రాజులు గుర్తున్నారా? 7 heads 7 horns 10 kings అని గుర్తున్నారు కదా. 7 కొమ్ములను 10 రాజులు. వీళ్ళకు ఆ వేసి అయిన బబులోను నచ్చదు. అర్థమైందా? అందుకని ఏం చేస్తారు? వీళ్ళు వ్యతిరేకిస్తారు, అంటే రహస్యంగా వ్యతిరేకిస్తారు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనకి కన్ఫ్యూజనే ఉంటుంది. దీన్ని మీకు అర్థం అవ్వాలంటే ప్రకటన 17:16 ఒకసారి చదవండి. ప్రకటన 17:11 వచనం. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి వారు ఆ వేశ్యను ద్వేషించి. అర్థమైందా మీకు? 10 రాజులు అంటే 10 దేశములు ఏం చేశారు? ఆ వేశ్య అనేది ఎవరు? ఇక్కడ బబులోను పట్టణం అని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు ఈ బబులోను పట్టణం అనేది వేశ్య అంటున్నాం కదా, వేశ్య అయిన బబులోను అంటున్నాం కదా. ఈ వేశ్య ఎవరు అని తెలిస్తే అప్పుడు మనకు ఏం అర్థం అవుతుందంటే ఈ 10 మంది రాజులు ఎందుకు ద్వేషిస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది కదా. సరే, ఇప్పుడు పట్టణమైన బబులోను ఉంది కదా. ఇప్పుడు వేశ్య గురించి మాట్లాడాం, ఇప్పుడు పట్టణం గురించి మాట్లాడుతున్నాం. పట్టణమైన బబులోను ఏడేండ్ల శ్రమల కాలంలో ముగింపులో నాశనంకి వస్తుంది అని మనం చెప్పాం. సరే, ఇప్పుడు చూడండి, ఇదే 10 మంది రాజులు 10 దేశాలు ఈ పట్టణమైన బబులోను పట్టణముకు వచ్చేటప్పుడు, నాశనముకు వచ్చేటప్పుడు చాలా కష్టపడతారు, ఏడుస్తారు. వేసి అయిన బబులోను నాశనం అయ్యేటప్పుడు వీళ్ళని నాశనం చేయాలని నాశనం చేసిందే ఈ 10 మంది రాజులు. మరి పట్టణమైన బబులోను నాశనం గురియబెట్టేటప్పుడు ఈ 10 మంది రాజులు ఏడుస్తారు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఎక్కడ ఉంది అది చూస్తే చూడండి. ప్రకటన 18:8 నుంచి 11 వచనములు చదవండి. ప్రకటన 18వ అధ్యాయం 17 కాదు 18 చదవండి. అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై, చూసారా, దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచుచున్నప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకుందురు. తీర్పు వచ్చనే కదా అని చెప్పుకుందురు. అయిపోయిందా? 11 లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు ఇంకా ఉంది చదవండి. తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలను ఉదారంగు బట్టలు
ఊదా రంగు బట్టలను, పట్టుబట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, మొదలైన సరకులను, ప్రతి విధమైన ప్రతి విధమైన దబ్బమ్రానును, దబ్బమురాలను, ప్రతి విధమైన ప్రతి విధమైన దంతపు వస్తువులను, దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, కర్ర, ఇత్తడి, ఇనుము చలవరాళ్ళు ఇనుము చలవరాలు మొదలైన వాటితో చేయబడిన. చాలు. చూడండి, ఇప్పుడు ఇదే 10 మంది రాజులు వేసి అయిన బబులోను పతనముకు నాశనముకు వచ్చేటప్పుడు వీళ్ళే వ్యతిరేకించి దానికి ఆ పని చేశారు. మరి పట్టణమైన బబులోను పతనముకు వచ్చేటప్పుడు ఏమైంది? వీళ్ళు ఏడుస్తున్నారు. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు మరొకసారి చెప్తున్నా, వేసి అయిన బబులోను వేరు, పట్టణమైన బబులోను వేరు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఈ 17వ వచనంలో ఎవరు ఈ వేసి అయిన బబులోను అని మనం చూద్దాం. ఇప్పుడు వేసి అనేది స్త్రీలను చెప్తారా, పురుషులను చెప్తారా? స్త్రీలను చెప్తారు. సో ఇక్కడ మన బైబిల్లో చదివేటప్పుడు స్త్రీ అనిసే ఉంటుంది. ఎలా ఏంటి అని ఇక్కడి నుంచి చాలా క్లారిటీగా మీరు అర్థం చేసుకుని వెళ్ళండి. తీయండి, ప్రకటన 17:1-7 వచనములు చదవండి. ఆ 7 పత్రలను పట్టుకొని ఉన్న ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న, బాగా అర్థం చేసుకోండి, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యపు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. చదవండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగమును మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ద్రోమవర్ణ రక్తములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా నేను నీవెలా ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చి మర్మము నేను నీకు తెలిపెదను. ఆమేన్. ఏమన్నా అర్థమైందా? పెద్ద నావల్ చదివినట్టు ఉంది కదా. నిజంగా ఇది పెద్ద నావలే. మరి ఒకటి విప్పి చెప్పేటప్పుడు మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, ఇప్పుడు చూడండి, ఒకటి తర్వాత అర్థం చేసుకుంటాం. ఓకే, ముందుగా మనకిప్పుడు ఇక్కడ చూస్తే 17వ అధ్యాయంలో
ఒక మొదటి 7 వచనం చదివాం కదా, దీంట్లో చూస్తే 7 పాత్రలు, ఆ పాత్ర తీర్పులో ఉన్న 7 దేవదూతల్లో ఒక్క దేవదూత వచ్చి అపోస్తలైన యోహాను దగ్గర చెప్పిన విషయములు ఇవి. కరెక్టేనా? ఓకే. ఇప్పుడు ఆ దేవదూత అపోస్తలైన యోహాను దగ్గర ఏమేమి చెప్పిందో ఇవన్నీ మనం ధ్యానం చేసామనుకోండి, అప్పుడు మనకి తేటగా అర్థమైపోతుంది ఇక్కడ ఏం జరిగిందని. అంతే కదా? సరే. ఇప్పుడు 7వ వచనం, ఇప్పుడు చదివిన 7 వచనములలో 7వ వచనంలో దేవదూత వచ్చేసి అపోస్తలైన యోహాను దగ్గర ఏం చెప్పింది అని చూస్తే, స్త్రీని గూర్చిన మర్మం బాగా అర్థం చేసుకోండి. స్త్రీని గూర్చిన మర్మమును, తర్వాత వేశ్య గూర్చిన మర్మమును, క్రూర మృగమును గూర్చిన మర్మమును నీకు తెలిపెదను. ఉందా లేదా? ఉందా? సరే. ఇప్పుడు స్త్రీ ఎవరో తెలియాలి, వేశ్య ఎవరో తెలియాలి, క్రూర మృగం ఎవరో తెలియాలి కదా. క్రూర మృగం మనకు తెలుసు. ఎందుకు చెప్పండి? ఈ క్రూర మృగం గురించి 13వ అధ్యాయంలో 3 వారాలు ధ్యానం చేశాం. ఎవరు? అంత్యక్రీస్తు కదా. 3 వారములు క్రూర మృగం గురించి మనం ధ్యానం చేశాం. ఇప్పుడు మనం ఏం తెలియాలి? స్త్రీ గురించి తెలియాలి, స్త్రీ గురించిన మర్మం తెలియాలి. ఆ స్త్రీ ఎవరని చెప్పింది? వేశ్య అని చెప్పింది. ఇప్పుడు స్త్రీ వేశ్య రెండు ఒకటా? వేశ్య అయినా ఆ స్త్రీ ఎవరి నుంచి ఇప్పుడు చూస్తే మనకు అర్థమైపోతుంది. అంతే కదా. సరే. ఇప్పుడు చూడాలంటే స్త్రీ గురించి తెలియాలి, స్త్రీ గురించి బబులోనైనా వేశ్య గురించి తెలియాలి. దాని తర్వాత ఇంకోటి కాదు బబులోన్ ముందు నుంచే మనం మాట్లాడుతున్నాం. బబులోన్ అనేది వేశ్య, ఆ వేశ్య ఇప్పుడు స్త్రీ. ఇప్పుడు స్త్రీ అన్నా వేశ్య అన్నా బబులోన్ పట్టణం అన్నా 3 ఒకటే. క్లియరా? సరే. ఇప్పుడు దాని గురించి తెలియాలి. తర్వాత ఈ వేశ్య, ఈ స్త్రీ క్రూర మృగం పైన కూర్చుండేది తెలియాలి. కరెక్టా లేదా? 7వ వచనంలో ఉందా లేదా? 7వ వచనంలో ఉందా లేదా? ఎవరిని? స్త్రీని మోయిచున్న, వేశ్యను మోయిచున్న క్రూర మృగం. సో క్రూర మృగం పైన ఎందుకు ఈ వేశ్య కూర్చుంది అని మనం చూసుకోవాలి. సరే. ఇప్పుడు చూద్దాం. 18వ వచనం తీయండి. ఇదే అధ్యాయంలో 18వ వచనం తీయండి. చివరి వచనం అది తీయండి. ఇదే 17 ప్రకటన 17లో 18 చివరి వచనం చదవండి. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులు లేలు ఆ మహాపట్టణమే. స్త్రీ ఇప్పుడు ఎవరంట? పట్టణం నుంచి వచ్చిందా? స్త్రీ ఇప్పుడు పట్టణం అంటే స్త్రీ అయినా వేశ్య అయినా పట్టణమైనా ఒకటే. 3 ఒకటే కదా. ఒకటి క్లారిటీ వచ్చింది. సరే. ఇప్పుడు మనం చూడాల్సింది లోకంలో బాగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి పాయింట్ పట్టుకోవాలి. లోకంలో చాలా మంది భూరాజులను ఏలిన ఒక పట్టణం ఉంది. లోకంలో చాలా మంది భూరాజులు ఏలిన ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఏదంటే వాటికన్ పట్టణం, వాటికన్ సిటీ. అర్థమైందా? వాటికన్ సిటీ అంటారు. ఓకే. వాటికన్ సిటీ అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వాటికన్ పట్టణం అనేది ఎక్కడ ఉందంటే ఇటలీ. మీకు తెలుసు కదా, ఇటలీ అంటారు. ఇటలీ వచ్చేసి రోమా పట్టణమును రాజధానిగా పెట్టుకుని ఇటలీ దేశం ఉంది. ఈ రోమా రాజధాని కదా, ఈ రోమా రాజధానికి మధ్యలో ఉండేది వాటికన్ పట్టణం. అర్థమైందా? అంటే ఈ వాటికన్ పట్టణం గురించి మనం ఒక స్లైడ్లో చూస్తాము. నెక్స్ట్ స్లైడ్. వాటికన్ పట్టణం గురించి మనం, మీకు స్లైడ్ కనిపిస్తుందా? లేదు కదా. ఓకే. ఆన్లైన్ ఉండే వాళ్ళకి ఈ స్లైడ్ కనిపిస్తుంది. చూడండి. ఈ స్లైడ్ పెట్టగలరా మీరు? పెట్టండి. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తే రోమా పట్టణం ఉంది. ఇటలీలో రోమా పట్టణం ఉంది. ఈ రోమా పట్టణంలో ఆ ఎర్రగా ఉంది చూడండి, మధ్యలో ఉందా? ఆ మధ్యలో ఒక పార్ట్ ఉంది కదా ఎర్రగా, అది వచ్చేసి వాటికన్ సిటీ.
ఈ వాటికన్ సిటీ ఎంత చుట్టూ వెడల్పు అంటే 100 కిలోమీటర్లు. చిన్నది కాదా? చిన్నది కాదు. సరే, ఇప్పుడు రోమా రాజధాని దాని లోపల ఒక పట్టణంలాగా ఉందంటే రోమా కింద ఉండాలి కదా. రోమా కింద నియంత్రణలో ఉండదు. ఇక్కడ చూడండి, రోమా కింద నియంత్రణలో ఉండదు. ఇది సెపరేట్. సెపరేట్ అంటే దీని అన్ని అధికారం ఇవన్నీ కూడా సెపరేట్గా ఇవ్వబడింది. దీని ఏలది పోప్. ఎవరు? పోప్ తెలుసు కదా మనకు, పోప్ వినింటాం. దీని ఏలది పోప్. ఇప్పుడు మనం ఇప్పుడే కన్క్లూషన్కి రావద్దు. ఇది ఈ స్త్రీ, ఈ వేసి అనేది, ఈ వాటికన్ పట్టణం అనేది ఇప్పుడే కన్క్లూషన్ రావద్దు. ఇంకా తవ్వుతాం, ఇంకా తవ్వి చూసి ఇదా కాదని తెలుసుకుందాం. సరేనా? ఓకే, ఇప్పుడు వాటికన్ సిటీ అని చూస్తాం. మరి 9వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో 9వ వచనం. ఇందులో ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. జ్ఞానము గల మనసు కనబడను. ఆ 7 తలలు ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు. ఇది ముందే మనం ధ్యానం చేసాం, గుర్తుందా మీకు? ఓకే, 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అని మనం ఇప్పుడు చదివేసాం. చదివితే ఇప్పుడు ఈ స్త్రీ ఏమైంది? ఈ స్త్రీ వచ్చి పట్టణం అయ్యింది కదా. సరే, ఇప్పుడు స్త్రీ ముందే పట్టణం అయి ఉంటే ఈ వచనం ఏం చెప్తుందంటే పట్టణం పైనే కూర్చుంది అని చెప్తుంది. ఈ స్త్రీ వేశ్య పట్టణం పైనే కూర్చుంది అని చెప్పేసి ఇక్కడ అంటే 7 కొండల పైన ఈ పట్టణం కూర్చుంది అని చెప్పేసి చెప్పింది. సరే, దగ్గర 2000 సంవత్సరం నుంచి 7 కొండల పైన కూర్చుండే పట్టణం ఇది రోమా. ఓకే, రోమానే కదా. మరి ఇప్పుడు రోమా అంటే ఏ పట్టణం? అది మధ్యలో అంటే వాటికనే కదా. సో వాటికన్ పట్టణం. రెండవ ఎవిడెన్స్ దొరికిందా అంటే ఆ వేషి అనేది వాటికన్ పట్టణం అనేది రెండవ ఎవిడెన్స్ దొరికిందా లేదా? ఓకే, సరే. ఇప్పుడు ఈ కథోలిక మతం ఉంది కదా, కథోలిక మతం, రోమన్ కథోలిక్ ఈ మతం ఉంది కదా. ఓకే, ఈ కథోలిక మతంలో ఒక కోట్ ఉంది. కొటేషన్ అంటాం కదా, ఒక కోట్. తెలుగులో ఉంటారు, పోన్లే నేను తెలుగు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కుంటాను. ఓకే సరే, ఇప్పుడు ఈ కోట్ దాంట్లో ఏముందంటే రోమా పట్టణం లోపల ఉండే ఒక పట్టణం ఉంది కదా, రోమా పట్టణంకు లోపల ఉండే ఒక పట్టణం, ఆ పట్టణం 7 కొండల పైన కూర్చుంది అని వాళ్ళ ఎన్సైక్లోపీడియా, ఎవరిది? రోమన్ కథోలిక్ రాసిన ఎన్సైక్లోపీడియా ఉంది కదా, ఆ ఎన్సైక్లోపీడియా తెలుసు కదా, అన్ని విషయం ఉండే పెద్ద బుక్. దాంట్లో వాళ్ళే రాసి ఉన్నారు. అంటే ఇప్పుడు రుజువు అవుతుంది వాటికన్ పట్టణమే అని చెప్పేసి రుజువు అవుతుంది. సరే, ఇప్పుడు మనం 5వ వచనం చూడండి. 5వ వచనం ఇక్కడ చూడండి. 5వ వచనంలో ఈ వేశ్య పేరు ఏంటని ఉంది. 5వ వచనంలో ఏముంది? ఈ వేశ్య పేరు ఏమని ఉంది, చదవండి. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. వేశ్య పేరేంటి ఇప్పుడు? బబులోను. క్లారిటీ వచ్చిందా? వేశ్య పేరు అంటే స్త్రీ అన్నా, పట్టణమన్నా, వేసి అన్నా ఏది? బబులోన్ పట్టణం. క్లారిటీ వచ్చిందా? సరే, ఇప్పుడు ఈ బబులోనుకి ఈ స్త్రీకి వేశ్యకి బబులోన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది కదా? మనస్సాన్ని మనం మాట్లాడకూడదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పింది. ఎక్కడ చెప్పింది తెలుసా? రోమా పట్టణంకి ఏంటి? రోమా పట్టణంకి మర్మమైన పేరు బబులోను. తెలుసా మీకు? రోమా పట్టణంకి సీక్రెట్ నేమ్ అంటారు కదా, కోడ్ నేమ్ లేకపోతే సీక్రెట్ నేమ్ అంటారు కదా, దాని పేరు బబులోను. మనం మాట్లాడే ఈ బబులోను వచ్చేసి బాగా అర్థం చేసుకోండి. మనం మాట్లాడే ఈ రోము, మనం మాట్లాడే ఈ బబులోను పాత నిబంధన కాలం ఉండే దీని గురించి మనం మాట్లాడలా. ఏది? నెబుకద్నెజర్ ఉన్నారు కదా,
నెబుకద్నెజర్ కానీ, మాదీయ పారసీయ కానీ, లేకపోతే గ్రేక్ కానీ, అప్పుడు ఉన్న రోమ్ ఉంది, దాని గురించి మనం మాట్లాడలా. ఇప్పుడు మనం మాట్లాడేది ఎప్పుడు ఇంక మీద జరగబోయే రోమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో ఉండే 7 అని మాట్లాడాం కదా, ఆ 7వ సామ్రాజ్యం మాట్లాడు, ఆ రోమ్ గురించి మాట్లాడుతున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఈ స్త్రీ అయినా, వేసి అయినా, బబులోన్ అయినా 3 ఒక్కటే. అది ఏది? రోమా, పర్టికులర్గా వాటికన్ సిటీ. రోమా పట్టణమే వాటికన్ పట్టణం. అర్థమైందా? సరే, ఇప్పుడు దీని కోడ్ వర్డ్ అంటున్నాము, సీక్రెట్ నేమ్ అంటున్నావు కదా, మర్మమైన రహస్యమైన పేరు. దేనికి? రోమాకు రహస్యమైన పేరు బబులోన్ అని చెప్తున్నావు కదా, ఎక్కడ రాయబడింది అని చూస్తే తీయండి. 1 పేతురు 5:13 చదవండి. 1 పేతురు 5:13. 1 పేతురు 5:13 గట్టిగా. బబులోనులో మీ వలె నేర్పరచబడిన బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడనైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఓకే, మీకు వందనములు చెప్తున్నాడు. పేతురు రాసిన 1 పేతురు 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమని? ఇంకోసారి చదవండి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు. ఓకే, బబులోనులో మీ వలె అంటే పేతురు ఎప్పుడన్నా నెబుకద్నెజర్ ఉన్న సమయంలో బబులోనులో ఉన్నాడా? లేదు కదా. ఓకే, పేతురు 1 పేతురు పత్రిక రాసేటప్పుడు, పేతురు 1 పేతురు పత్రిక రాసేటప్పుడు ఎక్కడున్నాడు ఆయన? రోమా పట్టణంలోనే ఉన్నాడు. అర్థమైందా మీకు? హలో, సీరియస్గా వినండి. అంటే పేతురు 1 పత్రిక రాసేటప్పుడు ఆయన ఎక్కడుండి రాస్తున్నాడు? రోమా పట్టణం. ఇప్పుడు ఆ వచనం చదవండి, అదే వచనం 5:13 ఇంకోసారి. 1 పేతురు 5:13. బబులోనులో ఇప్పుడు ఆ పత్రిక రాసేటప్పుడు బబులోనులో అంటే ఎక్కడుండి రాస్తాడు? బబులోను ఉంటే రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? బబులోనులో నుండి నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్తున్నాడంటే అప్పుడు ఆయన రాసింది రోమా పట్టణం. అందుకని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే బబులోనుని పిలుస్తున్నాడు, రోమాను. ఎందుకు పిలుస్తున్నాడంటే బాగా అర్థం చేసుకోండి. ఆదిమ సంఘం ఉంది కదా, 1వ శతాబ్దంలో, అంటే యేసయ్య పుట్టి పెరిగి అన్ని పనులన్నీ చేసిన తర్వాత 100th century, అంటే యేసయ్య మరణించిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత 100th century దాన్ని 1వ శతాబ్దం అంటారు. అది ఆదిమ, అంటే అపోస్తల కాలంలో ఆదిమ సంఘం ఉండే కాలం. ఆ కాలంలో రోమా పట్టణమును రహస్యంగా ఏమని పిలుస్తారు తెలుసా? బబులోను అని పిలుస్తారు. అదే ఇక్కడ 1 పేతురు 5:13 మనకి క్లారిటీగా చెప్పింది. అర్థమైందా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు వేసి అయిన, బాగా అర్థం చేసుకోండి, వేసి అయిన ఆ స్త్రీ ఒక పట్టణం, ఆ పట్టణముకు పేరేంటి? బబులోను. అది ఏ పట్టణం? రోమా పట్టణం. అర్థమలేదా కదా? ఓకే, ఇప్పుడు ఇంతవరకు తేటగా మీరు అందరికీ గుర్తుంది. సరే, ఇంగ్లీష్లో ఏముందంటే సిస్టర్ చర్చ్ అని రాశాడు. పేతురు ఏం రాశాడు? యువర్ సిస్టర్ చర్చ్ ఇన్ బబులోన్ అని రాశాడు. ఓకే, ఇప్పుడు 1వ వచనం చదవండి, 17:1. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న. ఎందుకంటే ఈ మొదట వచనంలో మనకి ఆ వేశ్య ఎక్కడ ఉంది అని చెప్పడానికి. చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న. వినండి, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. అంటే 7 దేవదూతలు ఒక్క దేవదూత అపోస్తలుడైన యోహాను దగ్గర వచ్చి, ఇట్రా నీ ఒకటి చూపిస్తా. ఏంటి? విస్తార జలముల పైనే
వేశ్య కూర్చున్న ఒక వేశ్యకు రాబోయే తీర్పు గురించి నీకు నేను కనబరిచెదను అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఈ విస్తార జలములు అనిసింది కదా, ఇది దేని గురించి మాట్లాడుతున్నారని తెలియాలి కదా. ఓకే, చూసుకుందాం. ప్రకటన 15 అధ్యాయం తీయండి. ప్రకటన 17 చదవండి తక్కమని. 17-15. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఓకే, ఇప్పుడు ఈ వేశ్య కూర్చున్నది ఎవరిపైన? క్లారిటీ వచ్చిందా? అంటే విస్తార జలములు అంటే నీళ్ళు కాదు. ఎవరిపైన? మనుషులు అంటే ఒక్కరు కాదు, ఎన్నో దేశాలు, ఈ లోకం ఉండే ఎన్నో దేశాల పైన. ఓకే, ఇప్పుడు క్లారిటీ తెచ్చుకుందాం. ఏంటి? స్త్రీ, వేశ్య, పట్టణం, బబులోను, రోమ్ ఒకటే. వాటికన్ సిటీ. క్లియర్ అయిందా? చూడండి, మరోసారి చెప్తా. స్త్రీని చూసాము. ఆ స్త్రీ ఎవరు? వేశ్య. ఆ వేశ్య పట్టణంగా ఉంది. పట్టణం బబులోను. ఆ బబులోను ఇది జరగబోయే కాలంలో రోమా పట్టణం. ఈ రోమా పట్టణం అంటే ఈ వేశ్య ఎవరి పైన కూర్చుందంట? జనాల పైన. ఎక్కడ? ఆల్మోస్ట్ అన్ని దేశాల జలము అంటే జనముల పైన, వాళ్ళ భాషల పైన. అర్థమైందా? అలా కూర్చుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. సరే, ఇంతవరకు క్లారిటీ ఉంది కదా? ఉందా లేదా? సరే, ఇక్కడ చూడండి జనముల పైన ఈ వేశ్య కూర్చుంది అంటే ఇది ఏం మాట్లాడుతుందంటే ఎవరు కంట్రోల్లో ఉన్నారు అనేది మాట్లాడుతుంది. ఇప్పుడు వేశ్య ఇంతమంది లోకం నుండి చాలా దేశాల పైన, జనాల పైన కూర్చుందంటే ఈ వేశ్య వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీవన శైలిని కంట్రోల్ చేస్తుంది. అంటే కంట్రోల్ ఏం చెప్తారు? నియంత్రణ చేస్తుంది. అర్థమైందా? కంట్రోల్ ఎవరు? స్త్రీ, వేసి, పట్టణం, బబులోను, రోమ్, వాటికన్. ఈ 6 వచ్చింది. ఈ 6 ఒక్కటే. ఇది ఏం చేస్తుంది? దేశం ఉండే చాలా మంది దేశాల్లో జనముల పైన, వాళ్ళ మాటల పైన, వాళ్ళ జీవితం పైన, వాళ్ళ జీవన శైలి పైన నియంత్రణ చేస్తుంది. క్లియర్ అయిందా? సరే, ఇప్పుడు 4వ వచనం చదవండి, ఏం చెప్తుందో చూద్దాం. ఆ స్త్రీ ద్రోమవర్ణ రక్తము గల వస్త్రము ధరించుకుని బంగారంతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై. దీని ఏమర్థం తెలుసా? ఇంకా మీరు చదవండి. ఆరాలు, ఈరాలు, ఆ స్టోన్స్, ఈ స్టోన్ అన్నీ ఉంటది. దీని ఏంటంటే ఆ స్త్రీ ధనం ఎక్కువ కలిగింది. ధనం దాని చేత ఎక్కువ ఉంది. ఈ స్త్రీ ఎవరు? వేశ్య. ఇలా చెప్పుకొద్దాం. స్త్రీ ఎవరు? వేశ్య. పట్టణం బబులోను, రోమా, స్పెసిఫిక్ గా వాటికన్ సిటీ. ఇది సంపద, ధనం వచ్చేసి ఎక్కడ లేని అంత ధనం సమకూర్చుకుంది. అర్థమైందా? ఎందుకంటే లోకంలో ఎన్నో పట్టణములు, పెద్ద పెద్ద పట్టణములు ఉన్నాయి. ఎన్ని పట్టణములు ఉన్నా కానీ ఈ వాటికన్ పట్టణం లాంటి ధనం సమకూర్చుకునే ఒక పట్టణం లోకంలో ఎక్కడ లేదు. అంటే ఈ లోకం వచ్చేసి, ఈ లోకంలో ఉండే ఆర్థిక వ్యవస్థ ఉంది కదా, ఫైనాన్షియల్ సిస్టమ్, అది కొన్ని దేశాల్లో ఎకానమీ బాగాలేదు, ఇన్ఫ్లేషన్ వచ్చింది, అది అని మాట్లాడతారు. దీనికి ఈ పట్టణం దగ్గర ఉన్న డబ్బును అస్సలు సంబంధం లేదు. వాళ్ళ దగ్గర ఉండేది భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అంటే ఇక్కడ ఎలాగుంటుందంటే, వీళ్ళు ఎవరంటే ఒక పెద్ద గుంపు. ఈ గుంపు ఎవరు? రోమన్ కాథోలిక్ గుంపు. రోమన్ కాథోలిక్
గుంపు. ఈ గుంపు అంత డబ్బులు, అంటే వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అదిరిపోవాలి, అంత డబ్బు ఉందన్నమాట. అంత డబ్బు, మస్తు డబ్బులు అన్నమాట. తర్వాత ఈ రోమన్ కథోలిక గుంపు ఉంది కదా, వీళ్ళకి 2 వర్ణములు ఉంటుంది, రంగులు, 2 రంగులు, ధూమవర్ణమును, రక్తవర్ణమును. ఇప్పుడు కూడా చూడండి, రోమన్ కథోలిక్ మీరు వెళ్ళి చూడండి, ఆ గుంపుల ఈ 2 వర్ణాలు అక్కడ రంగులు అక్కడ ఉంటుంది. ఇది వాళ్ళకుండే ఆ రేంకులు ఉన్నాయి కదా, ఈ పొజిషన్ ఈ పొజిషన్ ఈ పొజిషన్ చెప్తారు. ఆ రేంకుల పై పొజిషన్ చూపించేది, అది వేసుకుని తిరుగుతారు వాళ్ళందరూ. క్లియర్ అయిందా? సరే, ఇప్పుడు 6వ వచనం ఏం చెప్తుందో చూద్దాం, చదవండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. చాలు. చూడండి, ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ వేశ్య, పట్టణం, బబులోను, రోమా, వాటికన్. ఈ స్త్రీ ఏం చేసిందంట? దేవుని పిల్లలు అంతమంది రక్తమును తాగింది. యేసయ్యని ఎవరైతే దేవుడి నుంచి ఒప్పుకున్నారో వాళ్ళందరినీ హతసాక్షులుగా చేసింది ఈ స్త్రీ. ఎవరు? రోమన్ కథోలిక్ గుంపు. మీరు ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యపడతారు. ఇప్పుడు ఒక రోమన్ కథోలిక ఆ గుంపు నుంచి ఒక హిస్టారియన్ అంటారు, అంటే చరిత్రమును చూసినవాడు, ఈ చరిత్రలో ఉన్నవాడు ఒక ఆయన పేరు విలియం షా కెర్ అనే ఒక ఆయన రాశాడు, ఒక కోట్లాగా రాశాడు. ఆ రాసిన దాంట్లో ఆయన ఏం రాశాడు? ఆయన ఆ గుంపులోనే ఉన్నాడు, మరి దాని నుంచి బయటకు వచ్చినవాడు ఏమని రాశాడు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలను పెట్టిన హింస ఉంది కదా, ఆ హింస తట్టుకోలేరంట, భయంకరంగా ఉంటుందంట, మామూలుగా ఉంటుందంట. దేవుని బిడ్డలను అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, వీళ్ళెందుకు దేవుని బిడ్డలను, వీళ్ళు కూడా దేవునే కదా పూజిస్తున్నారు అని ఉంటుంది కదా. మీరు చూడండి, ఒక విషయం మీకు అర్థమైతే ఇది మీకు ఏం కాదు. అంటే వేశ్య, స్త్రీ, పట్టణం, బబులోను, రోమా, వాటికన్, ఇది ఒక గుంపు కదా. ఇదే రోమన్ కాథలిక్ గుంపు. ఓకే, ఈ గుంపు ఎవరిపైన కూర్చుంది? జనముల పైన. అంటే లోకం ఉండే చాలా దేశాల పైన ఉండే జనముల భాషలు, వాళ్ళ జీవన శైలి పైన కూర్చుంది. ఓకే, ఇదే వేశ్య అయిన ఈ పట్టణం, ఇదే వేశ్య అయిన పట్టణం క్రూర మృగం పైన కూడా కూర్చుంది. చూసారా లేదా? ఇదే వేశ్య అయిన ఆ పట్టణం క్రూర మృగం పైన. క్రూర మృగం ఎవరు? అంత్యక్రీస్తు. అర్థమైందా మీకు? అంత్యక్రీస్తు చెప్తాను, మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు అంత్యక్రీస్తు పైన వీళ్ళు ఉన్నారంటే ఆలోచన చేయండి, 1400 సంవత్సరములు దేవుని బిడ్డలను చంపిన దీంట్లో వీళ్ళు చాలా ముఖ్యమైన భాగం వహించారనమాట. అర్థమైందా? అంటే వీళ్ళు ఏం చేశారంటే డబ్బుగును రాజకీయ ఆ బలము అధికారం పొందడానికి, డబ్బు సమకూర్చుకోవడానికి చూసి చూడకుండా అన్ని వదిలిపెట్టేశారు. అంటే దేవుని బిడ్డల్ని కాపాడాల్సిన ఆ ఒక పనిని వదిలిపెట్టి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ధనం ఇంపార్టెంట్ అయింది. అలాగే ఏం చేశారు? వీళ్ళకి రాజకీయంగా వీళ్ళకి చాలా అధికారం కావాలని చెప్పేసి ఏం చేశారు? అన్నిని వదిలిపెట్టి చాలా మంది దేవుని బిడ్డలను చాలా దారుణంగా చంపడానికి వీళ్ళు దోహదపడ్డారు. మామూలుగా కాదు. అర్థమైందా? అది ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ జనాలను టార్చర్ చేసేటప్పుడు మామూలుగా చేయరంట. ఆ జనాలను టార్చర్ చేసేటప్పుడు దాన్ని రికార్డ్ చేస్తారంట. ఏం చేస్తారంట? రికార్డ్ చేసే. అంటే జనాలంటే ఎవరు? యూదుల్ని ఎంతమంది హోలోకాస్ట్ నుంచి ఒకటి 6 లక్షల మంది ఒక్క చోట్ల పెట్టి చంపారు. ఒక్క చోటు రప్పించి చంపారు. ఇలా చూస్తే కొన్ని లక్షల మంది అలా చంపిన దాని పైన కూర్చుంది ఎవరు? వీళ్ళు, ఈ గుంపు. అది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు అన్ని రికార్డ్ చేస్తారంట. వాళ్ళు ఏడిసినా దాన్ని రికార్డ్ చేస్తారంట.
తర్వాత వాళ్ళు ఎంతకాలం వాళ్ళను అలా పెట్టి చంపాలని కూడా అన్ని వీళ్ళు దోహదపడ్డారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ ఫిట్ అయ్యేది ఒకే ఒక పట్టణం, రోమాలో ఉండే వాటికనే. వేరే ఏది కూడా ఇప్పుడు మనం మాట్లాడిన దీంట్లో ఏది కూడా మనకి సెట్ కాదు. సరే, ఇప్పుడు ఇంతవరకు వేశ్య అయిన బబులోను గురించి మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ముందుగా ఈ వేసి ఒక పట్టణం అని మనకు తెలిసింది. ఇది స్త్రీ 7 కొండల పైన కూర్చుంది అని తెలిసింది. 7 కొండలు అంటే అది రోమా పట్టణం పైన కూర్చుంది, పర్టికులర్గా వాటికన్ పట్టణం. తర్వాత దీని పేరు వచ్చేసి రహస్యమైన బబులోను. ఏంటి? మర్మముగా ఉండే బబులోను, లేకపోతే రహస్యంగా ఉండే బబులోను అని పిలువబడింది. అది రోమా పట్టణమే. తర్వాత ఈ వేశ్య ఏం చేసింది? లోకం నుండి అంత చాలా దేశాలకి వాళ్ళ జనాల భాషలను, వాళ్ళ జీవన శైలిని నియంత్రణలో పెట్టుకుంది. తర్వాత 5వది, ఈ వేశ్య అనే ఈ రోమన్ కథోలిక్ గుంపు వచ్చేసి చాలా ధనం సంపాదించుకుని వెల్తీగా ఉంది. 6వది వచ్చేసి ఏంటి? ఇదే వేశ్య దేవుని బిడ్డలను చంపి రక్తం తాగిన ఆ గుంపుకు చెందిన గుంపుగా ఈ గుంపు ఉంది. దేవుని బిడ్డలను చేసింది, ఇన్ని పనులు చేసింది. సో ఇప్పుడు వేశ్య అయిన బబులోను ఎవరు అంటే వాటికన్ సిటీ, పర్టికులర్గా రోమన్ కాథలిక్ గుంపు. అర్థమైందా మీకు? ఇది వాళ్ళకి తెలియకుండానే చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇప్పుడు రోమన్ కాథలిక్లో ఉండే వాళ్ళు అంతమంది రక్షణ కోల్పోయారా కదా? ఓకే, అంతమంది రక్షణ కోల్పోలేదు. ఎందుకంటే ఇదే మీరు స్టార్టింగ్లో మీరు వినింటే, ఇదే రోమా కథోలిక ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచే ప్రొటెస్టెంట్ నుంచి ఒకరు బయలుదేరారు. ఎందుకంటే వాళ్ళ లోపలే ఉండి చర్చ్ వచ్చేసి రీఫార్మ్ చేయాలని, అంటే మార్చి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇలాగే వాళ్ళు కూడా చేపించాలని చెప్పేసి దాని లోపలే కొంతమంది వ్యతిరేకించి వాళ్ళకి నేర్పారు. వాళ్ళే ఒప్పుకోలే. మరి వీళ్ళు బయటికి వచ్చి ఈ రోజున ప్రొటెస్టెంట్ చర్చలు ఉన్నాయి కదా, ప్రొటెస్టెంట్ చర్చలు అన్ని వాళ్ళదే. మరి వీళ్ళ వీళ్ళందరూ చాలా మంది ఈ ప్రొటెస్టెంట్ చర్చలో చాలా మంది ఏం చేశారంటే, యేసయ్యని ఎరిగి మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని వాళ్ళు మంచి జీవితం జీవిస్తున్నారు. వాళ్ళందరికీ రక్షణ ఉంది. మరి దీనికి రాని వాళ్ళు ఏం చేస్తారు? పోతారు, రక్షణ లేకుండా కోల్పోతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనకును ఈ కథోలిక సంఘం ఉన్నాయి కదా గుంపు, ఈ గుంపును తేడా ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే మనకు రక్షణ వచ్చింది దేవుని కృప వల్ల, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఆ కృప వల్ల మన రక్షణ పొందామని చెప్పి మనం మాట్లాడతాం. అదే నిజం కూడా. మరి వీరేం మాట్లాడతారంటే, రక్షణ అనేది దేవుడు కృప వల్ల రాలేదు, మన మంచి కార్యములు చేసి తెచ్చుకోవాలి అని వీరు పరిగెడతారు. అర్థమైందా? సరే, ఇక్కడ మన ఈ బోధలో మనం ఏం మాట్లాడలేదంటే, రోమన్ కథోలిక గుంపును మనం తక్కువ చేసి మాట్లాడలా, వాళ్ళని అస్సలు తీసి పడేయలేదు, మనం చేయలే. మనం ఏం మాట్లాడుతున్నామంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఉండే సంగతులు అన్ని అలాగే మాట్లాడుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, అంతే. మనకు వాళ్ళు వ్యతిరేకులు కాదు, మనకు వాళ్ళ శత్రువులు కాదు. మరి ప్రకటన 17లో అదే ఉంది, వాళ్ళ గురించే రాయబడింది. అర్థమైందా? సరే, ఎందుకు ఆవిడని వేశ్య అని చెప్తున్నారు? స్త్రీ, వేశ్య, పట్టణం, బబులోను, రోమా, వాటికన్. దీని ఎందుకు వేశ్య అని చెప్తున్నారంటే, ఇది ముందే చెప్పాం. ఏం చెప్పాం? ఇప్పుడు ఏదైతే నైతిక విలువలు కలిగి ఉండాలో బాగా అర్థం చేసుకోండి. ఏదైతే నైతిక విలువలు కలిగి ఉండాలో, అంటే మారల్ వాల్యూస్ ఉంటాం కదా, అది కలిగి ఉండాలో దాన్ని వీళ్ళు అమ్ముడు చేసి వీళ్ళు అమ్ముడు పెట్టి ఏం చేశారు? లోకమంతా వీళ్ళకి ధనం కావాలి, అలాగే రాజకీయ వ్యవస్థలో పొజిషన్, అంతస్తు కావాలి, శక్తి, బలం కావాలని చెప్పేసి వీళ్ళకున్న నైతిక విలువలు అన్నీ, దేవుని కూర్చున్న నైతిక విలువలు అన్నీ ఏం చేశారు? లోకంగా అమ్మేశారు. అది అమ్మితే కానీ ధనం రాదు, బలం కానీ అధికారం కానీ రాదు. అర్థమైందా మీకు? అందుకని వీళ్ళను దేవుడు పిలిచేది వేశ్య. అంటే ఇక్కడ మనం వేశ్య అనగానే మనకు ఏమొస్తుందంటే, ఒకరు
పెళ్ళేవి భర్తతో లేదా భార్యతో పెట్టుకోవాల్సిన ఒక సంబంధాన్ని బయటలో పెట్టుకుంటే వాళ్ళని వేశ్య అంటాం కదా. అది కాదు ఇక్కడ మాట్లాడేది. దేవుడు ఎప్పుడు కూడా ఇదే ఇశ్రాయేల్ జనాంగం కూడా ఏం చేశారు, పాత నిబంధన గ్రంథంలో వేశ్య అని పిలిచారు. ఆయన పిలిచారు. ఎందుకు పిలిచారంటే, నేను నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను వదిలి ఇంకో దేవతలను దేవుళ్ళను పూజించేటువంటి లేని వాళ్ళను, రాళ్ళను, మట్టిని, చెక్కలను, బంగారం, వెండి ఇవన్నిటిని మీరు పూజిస్తే అది మీరు వేశ్యతనం చేసినట్టు అని అదే పదం ఇక్కడ కూడా వాడబడింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ నైతిక విలువలను వదిలి దేవుని కోసం బతకాల్సిన బతుకులని మానేసి వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా అన్నిటినీ అమ్ముడు పెట్టి ధనం కోసం అలాగే ఏం చేశారు, వీళ్ళ శక్తి అధికారం కోసం, రాజకీయ వ్యవస్థలో వీళ్ళ శక్తి వీళ్ళ అధికారం కోసం అన్నిటినీ అమ్ముడు పెట్టి చేశారు. అందుకని వేశ్య అని చెప్పేసి వీళ్ళను అంటున్నాం. సరే, ఇప్పుడు ఈ వేశ్య ఎక్కడ కూర్చుందంట, క్రూర మృగం పైన కూర్చుంది అని చెప్పింది విన్నాం కదా. క్రూర మృగం పైన కూర్చుంది. చదవండి ప్రకటన 17:3 చదవండి. ప్రకటన 17:3. ఆమె వ్యభిచారం అప్పుడు అతడు ఆత్మవశుడునైనా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని సూచితిని. ఆ స్త్రీ ఎవరు? వేశ్య, బబులోను, రోమా, వాటికన్, కథోలిక గుంపు. అర్థమైందా? ఇప్పుడు 7వ ఆడ్ చేయాలి. కథోలిక గుంపు. అర్థమైందా? ఇది క్రూర మృగం పైన అంటే అంత్యక్రీస్తు పైన కూర్చుంది. ఎవరు? క్రూర మృగం అంటే ఎవరు అనుకున్నారు? అంత్యక్రీస్తు పైన కూర్చుంది. సరే, ఇప్పుడు అంత్యక్రీస్తు పైన, క్రూర మృగమైన అంత్యక్రీస్తు పైన ఈ స్త్రీ కూర్చుందంటే ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేసినట్టు? వేసి అయిన ఈ స్త్రీ అంటే వాటికన్ సిటీ కథోలిక గుంపు అంత్యక్రీస్తును కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా? కంట్రోల్ చేస్తుంది. సరే, ఇప్పుడు దీన్ని గుర్తుపట్టుకుంటే ఇది నిజమే. ఏది? బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ తేడాలు వస్తాయి మీకు. బాగా అర్థం చేసుకుంటే వేశ్య అయిన పట్టణమైన బబులోను, వాటికన్ సిటీ, కథోలిక రోమా, వాటికన్ సిటీ కథోలిక గుంపు, ఈ గుంపు అంత్యక్రీస్తు అయిన క్రూర మృగం పైన కూర్చుంది. అంటే అంత్యక్రీస్తుని కంట్రోల్ చేసేది ఎవరు? వీళ్ళే. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు అంత్యక్రీస్తు ఏమైనా చేశాడా? ఏం చేయలే. ఎందుకంటే మొదటి 3.5 సంవత్సరములు ఈ వేశ్య అయిన వాటికన్ గుంపు, ఈ కథోలిక గుంపు వీని పెద్ద మనిషి చేశారు. అర్థమైందా మీకు? వీని పెద్ద మనిషి చేశారు. పెద్ద మనిషి చేసేటప్పుడు దీని ధైర్యం పట్టుకునే వీడేం చేశాడు? 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అవ్వగానే వెళ్ళి అతి పరిస్థితి శ్రమలో కూర్చుని నేనే దేవుడు అన్నాడు. అంటే ఈ 3.5 సంవత్సరములు, మొదటి 3.5 సంవత్సరములు దేని అంత్యక్రీస్తు వాడుకున్నాడంటే, వీళ్ళు అన్ని దేశంలో జనాలపైన వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ భాషలను, జనాలను, వాళ్ళ జీవన శైలిని వీళ్ళు కంట్రోల్ చేశారు కదా. దీన్ని వాడుకుని ఏం చేశాడంటే పూర్తి కంట్రోల్ తెచ్చుకున్నాడు ఈ దేశాల పైనే. అంటే దాని పైన ఉండేది వీలే కదా. సో వీళ్ళని వాడుకుని వాడు ఏం చేశాడు? పవర్కి వచ్చాడు. పవర్కి వచ్చేటప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? మొదటి 3.5 సంవత్సరంలో అవ్వగానే పూర్తి పవర్ వచ్చింది. ఇప్పుడు పట్టి తొక్కాడు. ఎవరిని? ఇదే వేసి అయినా, స్త్రీ అయినా, పట్టణమైన, బబులోనైనా, రోమా అయినా, వాటికన్ అయినా కథోలిక గుంపును 3.5 సంవత్సరముల తర్వాత వీడు అధికారంకి రాగానే ఫుల్ పవర్ వచ్చింది. అన్ని తీసుకుని ఇప్పుడేం చేశాడు? తొక్కాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ అంత్యక్రీస్తు ఎవరు? 10 దేశాలు మీకు గుర్తుందా? 10 దేశాల్లో 3 దేశాలను రాజులను వీక్ చేసి వాళ్ళు మా బదులు నువ్వే ఏలుని చెప్పేశారు. ఇప్పుడు 3 వచ్చిందా? ఇంకా 7 ఉంది. ఈ ఏడులో
ఈ 7 కూడా అందరు పవర్ను అధికారం, అంటే అధికారం, శక్తి, బలం అన్నిటి కూడా నువ్వే అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ 10 రాజులు, 10 దేశంలో వీళ్ళేం చేశారు, ఈ వేసి అయినా ఈ 7 ఉన్నాయి కదా, వీళ్ళను ద్వేషించారు. ఎందుకంటే ఇప్పుడు వీడు పవర్కి వచ్చాడు ఎందుకు ద్వేషించాలి కదా. వీళ్ళే కదా, ఇదే రోమన్ కథోలిక గుంపే కదా వీడిని తయారు చేసి పైకి తీసుకొచ్చింది మొదటి 3.5 సంవత్సరంలో. ఇప్పుడు ఎందుకు ద్వేషం అంటే, మీరు సురుకైన వారంటే పట్టుకుంటారు. అర్థం కాలేదా? మీరు సురుకైన వారంటే, ఇప్పుడు అంత్యక్రీస్తు 10 దేశాలు ఉండే రాజులు వాళ్ళ శక్తి, బలము, అధికారం అన్ని వీడి ఇచ్చారు, అంత్యక్రీస్తుకి ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు ఈ కుర్రమృగం అనేది వీడి పైన 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో వీడి పైన కూర్చుంది ఎవరు? వేశ్య. ఎవరు? రోమన్ కథోలిక గుంపు కదా. ఇప్పుడు 3.5 సంవత్సరంలో అవ్వగానే వీళ్ళని వాడుకుని ఈ లోకంలో వీళ్ళకి ఎక్కడెక్కడ ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థ కానీ వీడు ఫుల్ పవర్కి వచ్చి ఇప్పుడు వీళ్ళని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? ఈ 10 మంది రాజులు ఎవరు కదా. మరి వీళ్ళెవరు? క్రైస్తవులు. అర్థమైందా? ముందు 3.5 సంవత్సరములు వాడుకున్నాడు, పూర్తిగా వాడుకుని అన్ని కంట్రోల్ రాగానే ఇంకేం చేశాడు? ఎందుకంటే వీళ్ళకు ఈ 10 మంది రాజులకు వచ్చేసి వీళ్ళు ఈ రోమన్ కథోలిక గుంపుని చూస్తే ఎలాగున్నారంటే, వీళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు అని వీళ్ళు దూరం అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాం కదా, వీళ్ళు వచ్చేసి విగ్రహారాధన, వీళ్ళు ఈ 10 మంది రాజులు ఉన్నారు కదా, వీళ్ళు విగ్రహారాధన అంటే వాళ్ళకి లేదు, వాళ్ళ దీంట్లో విగ్రహారాధన లేదు. అర్థమైందా? మరి వీళ్ళు పూర్తిగా విగ్రహారాధన కాబట్టి వీళ్ళు ఏం చేస్తాడు? తొక్కి వేస్తాడు. వాళ్ళకి నచ్చదు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ ఏం చెప్పబడింది అని చూస్తే ప్రకటన 17:11 వచనం చదవండి. ఫస్ట్ మనం చదివిందే చదవండి. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే. ఆ 10 కొమ్ములు గల మృగమును చూస్తివే, అంత్యక్రీస్తు చూసితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేశారు. చూడండి, ఇది క్లారిటీగా ఉంది. ఏంటంటే ఈ తెలుగులో చెప్పండి, ఇంకోసారి చదవండి. దాని తర్వాత రెండవ భాగం చదవండి. వారు ఆ వేషను ద్వేషించి దిక్కులేనిగా, అంటే ఇంగ్లీష్ లో వాడబడిన పదం డెసోలేట్. దిక్కులేనిగా అంటే డెసోలేట్ అంటే దాని గ్రీక పదం వచ్చేసి ఎరామో అని ఉంది. దాని ఏమర్థం అంటే వాళ్ళ దగ్గర ఉండే ధనం అన్ని లాగేశాడు. ఏం చేశాడు అంటే, వాళ్ళకి అంత ఉంది కదా, మామూలు కాదు, అంత కాదు, అంత ఉంది వాళ్ళ దగ్గర. సరేనా? ముందు వాడు ఏం చేశాడు? వాళ్ళ దగ్గర ఉండే ధనం అన్నింటినీ లాగేశాడు. ఇది దిక్కు లేకుండా చేసింది. తర్వాత దిగంబరిగా చేశాడు ఉంది కదా. ఈ దిగంబరిగా చేశాడంటే దాని ఏమర్థం అంటే, వీళ్ళు చేసిన నైతిక విలువలకు సంబంధించి వీళ్ళు కోల్పోయిన ఆ విషయంలో అన్నిటినీ లోకంకు బయలుపరిచాడు. ఇప్పుడు రోమన్ కథోలిక గురించి మీకు ఏమన్నా తెలుసా? వీళ్ళు చేసిన తప్పులు ఏమన్నా తెలుసా? ఈ తప్పులు అన్ని వాడు ఏం చేశాడు? బయటలో పెట్టి వాడిని దిగంబరి, అంటే ఇంకా ఎవ్వరు కూడా మర్యాద లేకుండా చేశాడు. అయిందా? దాని తర్వాత మూడో విషయం, మాంసమును భక్షించి, అంటే మాంసమును భక్షించి అంటే దాని ఏమర్థం అంటే, ఇది పాత కాలంలో ఉపమాన రీతిగా చెప్పబడింది. ఇది ఏంటంటే, ఆ రోమన్ కథోలిక గుంపులో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ప్రీస్ట్ అంటారు కదా, ఆ లీడర్స్ అందరిని చంపేశాడు. మాంసమును భక్షించిన అందరినీ చంపేశాడు. 4వది ఏముంది? అగ్నితో ఆ వాటికన్ సిటీ పట్టణం ఉంది కదా, వేశ్య, మొత్తానికి తరతరగా చేశాడు. అంటే ఏమి లేకుండా కాల్ చేశాడు. మొత్తానికి ఏమి లేకుండా చేశాడు. మొత్తం పోయింది అది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఈ దేశం వాళ్ళు క్రైస్తవులు. 10 మంది రాజులు ఎవరు మీకు తెలుసు కదా.
వాళ్ళెవరు? క్రైస్తవు. సో విగ్రహారాధన పడదు, అందుకని ఏం చేశారు, మొత్తానికి అని కాల్చివేశాడు. అది ఇక్కడ. ఇవన్నీ ఎప్పుడు జరిగింది అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో వీడేం చేశాడు, అతి పరిశుద్ధ స్థల మందిరముకు వెళ్ళాడు. పవర్ నేనే దేవుడిని చూసుకున్నాడు, లేకపోతే నా ప్రతిమకు మొక్కాలన్నాడు. అక్కడి నుంచి మొత్తం వీళ్ళని వాడుకుని ఏం చేశాడు, అధికారంకి వచ్చి అప్పుడు దీన్ని చేశాడు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో చేశాడు. ఇలాగే వీళ్ళని వాడుకుని ఏం చేశాడు, ఫుల్గా పవరు, అంటే శక్తి, బలం, అధికారం అన్నిటినీ, డబ్బు సగా అన్ని లాక్కుని వాడు పైకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు వీడికి అవసరం లేదు కదా, మొదటి 3.5 సంవత్సరములు వీడు పైకి రావడానికి అన్ని వాడుకున్నాడు. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు అవసరం లేదు, కాల్చిపడాయి. ఇంకోటి వాళ్ళు వ్యతిరేకులు, వీళ్ళ మత సంప్రదాయాలు కానీ దానికి కానీ అస్సలు సంబంధమే లేదు కదా, అందుకని మొత్తానికి కూల్చిపడేశాడు. అంటే 7 సంవత్సరముల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు ఈ స్త్రీ అయిన, వేసి అయిన, పట్టణము, బబులోను, రోమా, వాటికన్ సిటీ, రోమన్ కథోలిక గుంపు మొదటి 3.5 సంవత్సరములు అంత్యక్రీస్తు పైన కూర్చునింది. రెండో 3.5 సంవత్సరంలో ఏం చేశాడు, మలుపు తిప్పి వీడు దాన్ని నాశనం చేసి పడేశాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అంత్యక్రీస్తు బయలుపడేటప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు, వాళ్ళ రక్షకుడి నుంచి అనుకున్నారు. అదే కదా, అంత్యక్రీస్తు బయలుపడేటప్పుడు వీళ్ళందరూ ఈ 10 మంది రాజులందరూ ఏం చేశారు, 10 మంది రాజులు మాత్రం కాదు, వీళ్ళకి చెందిన మొత్తం లోకం ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ మెస్సయ్య అని అనుకున్నారు. అలాగే అబద్ధ ప్రవక్త వచ్చేటప్పుడు వాళ్ళ అబద్ధ ప్రవక్త ఎవరు, యేసయ్య. వాళ్ళ అబద్ధ ప్రవక్త యేసయ్య అని అనుకుని వాళ్ళు మోసం పోయారు. సో ఇప్పుడు పట్టణమైన బబులోను రోమా పట్టణం, దాని మర్మమైన పేరు బబులోను. మొదటి శతాబ్దంలో రోమా పట్టణంను బబులోన్ అనే పిలిచారు. సో ఇక్కడ వేసి అయిన స్త్రీ వాటికన్ పట్టణం, అది రోమన్ కథోలిక గుంపు. ఇది మనకి అర్థం అవ్వాలి, సరేనా? ఓకే. ఇప్పుడు వేసి అయిన బబులోను 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు అవ్వగానే నాశనముకు లోబడింది. మరి పట్టణమైన బబులోను ఉంది కదా, అది ఇప్పుడు కాదు, 7 ఏళ్ల శ్రమల కాలం అయిన ముగింపులో మనకి నాశనం అవుతుంది. అది 18వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. అర్థమైందా మీకు? దేవునికే మహిమ కలుగును గాక.